కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒక గుట్టపై గుహల్లో స్వయంభూగా వెలిసిన వెంకటేశ్వర స్వామికి నేచురల్ గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయో ఎవ్వరికీ తెలియదు. ఇది ఎక్కడ అంటే జగిత్యాల జిల్లాలోని వెలగటూరు మండలం స్తంభంపల్లి విలేజ్ లో ఈ ఆలయం ఒక పెద్ద గుట్టపై ఉంటుంది. గుట్టపైకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద గుహ లెక్క కనిపిస్తుంది. ఇదే వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం లోపలికి వెళ్ళేటప్పుడు ద్వారపాలకుల విగ్రహాలు, ఇంకా లోపల వెంకటేశ్వర స్వామి వారు, పక్కనే పద్మావతి అమ్మవారు కనిపిస్తారు. ఇంకా ఈ ఆలయం నుంచి బీర్పూర్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి స్వరంగ మార్గం కూడా ఉంది. ఇక్కడ స్వామివారికి ప్రతిరోజు నేచురల్ గా అభిషేకం జరుగుతుంది. ఈ నీళ్లు కూడా స్వామివారి కుడి సైడ్ నుంచి ఒకటి, ఎడమ సైడ్ నుంచి ఇంకొకటి, ఇలా రెండు పాయాలుగా బయటికి వస్తున్నాయి. ఇంకా ఇక్కడ బండపైన ఈ ఆలయం గురించి రాసి ఉంది. ఇక్కడ ఏం రాసి ఉంది అన్నది ఇప్పటికీ ఎవరు కనుక్కోలేదు. ఇంకా ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం, వినాయకుడు, ఇట్లా చాలా విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా ఈ గుట్టపైకి ఎక్కి చూస్తే చిన్న చిన్న గుహలు, ఇంకా గుట్టపై నుంచి వచ్చే నీటి దారాలు కనిపిస్తున్నాయి. ఈ గుట్ట ముందు ఒక పెద్ద చెరువు కూడా ఉంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నాయో లొకేషన్స్.